ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా నది తీరాన నెలకొని ఉన్న అనేక క్షేత్రాల్లో విశేషమైనది, విలక్షణమైనది బిలములో నెలకొని ఉన్న క్షేత్రము దైదబిల అమరలింగేశ్వర క్షేత్రము. ఈ క్షేత్రము గుంటూరు జిల్లాలో పులిపాడు మార్గంలో గురిజాల నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. పులిపాడు నుండి దైదవెల్లు మార్గంలో మధ్యలో దేవస్థాన తోరణం కనిపిస్తుంది. ఆ మార్గం గుండా 5 కిలోమీటర్లు ప్రయాణించినట్లయితే క్షేత్రమును చేరుకొనవచ్చు. చుట్టూ పచ్చటి పొలాలు, తదనంతర అటవీ ప్రాంతాలతో కూడిన ప్రకృతి సౌందర్యం భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇదే దైదబిల క్షేత్రము. మనకు ప్రారంభంలోనే దైదబిల క్షేత్రం కనుగొన్న వ్యక్తి అయిన కోండ్రు రామయ్య గారి విగ్రహము మరియు స్థల పురాణము శాసన రూపంలో కనిపిస్తుంది. ఇది బిలము నుండి బయటకు వచ్చే మార్గము. బిలము ప్రవేశ మార్గానికి ఈ రోడ్డు వెంట ప్రయాణించినట్లయితే చేరుకొనవచ్చు. ఇదే కృష్ణా నది ఉత్తర వైపు ప్రవహించడం వల్ల దీన్ని ఉత్తర వాహినిగా పిలుస్తుంటారు. 2016లో కృష్ణా పుష్కరాలు జరిగినప్పుడు ఇక్కడ ఘాట్లు ఏర్పాటు చేశారు. అమరలింగేశ్వరుని సందర్శించి భక్తులు ఇక్కడ స్నానమాచరించి ఇక్కడ ఉన్న జలాన్ని తీసుకొని ఆ మహేశ్వరుని అభిషేకిస్తారు. బిలము ప్రవేశ మార్గంలో శివపార్వతులతో కూడిన ఒక తోరణం ఉంటుంది. తరువాత ఒక నంది విగ్రహం కనిపిస్తుంది. తరువాత నవగ్రహ విగ్రహాలు కనిపిస్తాయి. బిలము ముఖద్వారం వద్దనే మనకు ప్రవేశానికి టికెట్లు ఇస్తారు. టికెట్ ధర 20 రూపాయలు ఉంటుంది. ఇదే బిలము ముఖద్వారం. బిలము ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ బిలము సహజసిద్ధంగా ఏకరాతి నుండి లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిందని భూగర్భ శాస్త్రవేత్తల అంచనా. ఈ బిలంలో ఋషులు, మహర్షులు, సిద్ధులు, యోగులు లింగాన్ని పూజించేవారు. అయితే సామాన్య ప్రజానికానికి ఈ బిలం కేవలం 120 సంవత్సరాల క్రితం మాత్రమే తెలియవచ్చింది. సుమారు 120 సంవత్సరాల క్రితం పులిపాడు గ్రామానికి చెందిన కొండ్రు రామయ్య గారు పశువులు మేపుకుంటూ కృష్ణానది ఒడ్డున చేరుకొని పశువులను మేతకు వదిలి తన వెంట తెచ్చుకున్న చద్దిని సమీపంలో ఉన్న ఆరచెట్టు కింద తిని కొద్దిసేపు సేద తీరుచుండగా ఎక్కడి నుంచో భజన కీర్తనలు వెలువడ్డాయి. ఆ పశువుల కాపరి ఉలిక్కిపడి వెనువంటనే గ్రామంలోకి పశువులతో బయలుదేరి గ్రామస్తులకు విషయం చెప్పటం జరిగింది. మరుసటి రోజు గ్రామ ప్రజలు కొంతమంది సంకీర్తనలు వినిపించిన చోటుకు వెళ్ళి వెతకటం ప్రారంభించగా పురాతన బిలం బయటపడింది. బిలంలోకి ఎదురుగా ఉన్న చెట్టుకు తాళ్లు కట్టి కాగడాలు వెలుగు సహాయంతో బిలంలోకి దిగగా వీరికి వివిధ మార్గాలు కనిపించాయి. ఎటు వెళ్లాలో తెలియక వేచి ఉండగా అందులోని కొండ్రు రామయ్య గారికి అశరీరవాణి యొక్క వాక్కు వినిపించిన మార్గం వైపు వెళ్ళగా ఎన్నడూ చూడని పురాతన గర్భాలయాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. అక్కడ ఉన్న మట్టిని తొలగించగా దివ్యమైన లింగాకారం బయటపడింది. అప్పటి నుండి భక్తులు స్వామివారిని సందర్శించుకొంటున్నారు. ముఖద్వారం నుండి గర్భాలయంకి సుమారు 200 మీటర్లు ఉంటుంది. బిలము నుండి బయటకు వెళ్ళటానికి వేరొక మార్గం ఉంది. అయితే ఆ దారి వెంట వంగి ఒదిగి ప్రయాణించవలసి ఉంటుంది. వృద్ధులు, హృదయరోగ సమస్యలు, కాళ్ళ నొప్పులు ఉన్నవారు అటువైపు కాక మరలా వచ్చిన మార్గం నుంచే బయటికి రావటం మంచిది. ఆ మార్గపు ప్రయాణాన్ని ఈ వీడియో చివరన ఉంచటం జరిగింది. బిలం నుండి బయటకు వచ్చాక ఈ మెట్లు ఎక్కి పైకి రావాల్సి ఉంటుంది. ఎంతో భౌగోళిక ప్రాశస్త్యం, వైజ్ఞానికదాయకమైనది, చరిత్రాత్మకమైన, ఆధ్యాత్మికమైన, ప్రకృతి రమణీయత కలిగిన ఈ క్షేత్రం గురించి మరింత ప్రాచుర్యం కల్పించవలసి ఉంది. ఈ ధ్వజస్తంభం క్రిందనే బిల్వం యొక్క గర్భాలయం ఉంది. ఇది భజన మండపం. భజన మండపం తర్వాత మనకు ఒక శివలింగం సాక్షాత్కరిస్తుంది. ఆ శివలింగం పక్కనే హనుమంతుని విగ్రహం ఎదురుగా ముడుపులు కట్టడానికి ఒక వేప చెట్టు కనిపిస్తుంది.
దేవస్థాన ఆవరణంలో యాగాలు హోమాలు నిర్వహించడానికి అనేక యాగశాలలు ఉన్నాయి. కరోనా నివారణకు 18 నెలల పాటు కాశీ నుంచి వచ్చిన ఋత్వికులతో యాగం నిర్వహించడం జరిగింది. స్వామివారి ప్రసాదాలు ఇక్కడ అందజేస్తారు. ఈ యాగశాలలోనే కరోనా నివారణకు యాగం తలపెట్టింది. బిలం నుండి బయటకు వచ్చే మార్గం ఇది దేవస్థానం ప్రారంభంలో ఉండటం వల్ల బిలం యొక్క ప్రవేశ మార్గం అని పొరపడవచ్చు. ఇక్కడ నుండి బిలంలోని గర్భాలయానికి సుమారు 100 మీటర్ల దూరం ఉంటుంది. అయితే ఈ మార్గంలో వంగి ఒదిగి వెళ్ళవలసి ఉంటుంది. ప్రారంభంలో బిలము కలుగున్న చాలా కాలం వరకు ఈ మార్గం లేదు. తర్వాత కాలంలో ఈ మార్గం బయటపడటం జరిగింది. ఇలా ఇటుకలతో నిర్మించిన ఈ ప్రదేశంలో ఒకప్పుడు సొరంగ మార్గాలు ఉండేవి. ఇక్కడ నుండి శ్రీశైలం, గుత్తిబిలం ఎత్తిపోతలకు సొరంగ మార్గాలు ఉన్నాయి. అయితే ఈ మార్గాల్లో ప్రవేశించి సామాన్య ప్రజలు తప్పిపోవటం వల్ల వీటిని ప్రస్తుతం మూసివేయటం జరిగింది. ఇలా వంగి ప్రవేశించవలసి ఉంటుంది. ఈ బిల మార్గంలో మనకు కనిపించే అత్యంత విశాలవంతమైన ప్రదేశం ఇక్కడే ఉంది. ఒకప్పుడు ఇక్కడ విద్యుత్ సౌకర్యాలు కూడా లేవు. కాగడాల సహాయంతో రావాల్సి ఉండేది. భక్తులు ఇటువైపు రావటం తక్కువగా ఉండటం వల్ల ఇక్కడ ఇంకా గబ్బిలాలు తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ అత్యంత సజీవంగా కనిపించే నంది విగ్రహం, ఆ విగ్రహానికి ఎదురుగా పరివార దేవతలైన గౌరీమాత విగ్రహాలు ఉన్నాయి. అనాది కాలం నుండి మనం ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శనను తీర్థయాత్ర అనేవారు. భక్తి, ముక్తి, రక్తి వంటి పలు అంశాలకు నెలవైన కేంద్రమే దేవాలయం. దేవాలయం అనేది కేవలం ఆధ్యాత్మిక కేంద్రమే కాదు. దేవాలయం మీద అనేక కళాకారులు, వృత్తి నైపుణ్యకారులు పరోక్షంగా ఆధారపడి వారి యొక్క జీవనోపాధి ముడిపడి ఉంటుంది. అందువల్ల దేవాలయం అనేది ఒక గొప్ప ఆర్థిక కేంద్రము. బహుశా మరే దేశంలోనైనా ఇటువంటి విలక్షణమైన వైవిధ్యకరమైన పుణ్యక్షేత్రాలు, సందర్శన స్థలాలు లేవు అంటే అతిశయోక్తి కాదు ఏమో. ఒకవేళ విదేశాల్లో ఇటువంటి ప్రదేశాలు ఉన్నట్లయితే వాటికి విశేషమైన ప్రాచుర్యం కల్పించి దానిని ఒక ప్రముఖ సందర్శన కేంద్రంగా మలిచేవారు. మన దేశంలో ఇప్పుడిప్పుడే ప్రసాద్ వంటి కార్యక్రమాల ద్వారా ఈ దిశగా చర్యలు చేపడుతున్నారు. 2016లో సుమారు 8 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒక సాఫ్ట్వేర్ రంగంలో ఒక ప్రత్యక్ష ఉపాధి మరో 2కు పరోక్ష ఉపాధి కల్పిస్తుంది. అయితే పర్యాటక రంగంలో కనిపించే ఒక ప్రత్యక్ష ఉపాధి పరోక్షంగా 10 మందికి ఉపాధి కల్పిస్తుంది. భక్తితో పాటు ఇన్ని అంశాలు ముడిపడి ఉండటం వల్ల మనం గతంలో దీన్ని తీర్థయాత్ర అంటాం. సర్వే జన సుఖినో భవంతుకు అసలైన అర్థం ఇదే. ఈ బిలము పంచముఖ ఆకారంలో ఉంది. గర్భాలయంలో 10 మంది కూర్చునే వీలు ఉంటుంది. అమరమైన సృష్టి రహస్యాన్ని మునులకు, ఋషులకు వివరించటం వల్ల అమరేశ్వరునిగా జేగురు లింగ ఆకారంలో ఇక్కడ శివుడు వ్యక్తమై ఉన్నారు. విశిష్టమైన క్షేత్రాన్ని సందర్శించి స్వామివారి కటాక్షము పొందగలరు.